పరిశుద్ధుని వాక్యము ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనము. నీతో నా నిబంధన స్థిరపరచదును. ఆలకిస్తున్నారా? నిబంధన అంటే ఇద్దరు వ్యక్తులు మధ్య లేక రెండు బృందాల మధ్య జరిగే ఒప్పందం. మరొక అర్థము ఒకరు మరొకరికి చేసే ప్రమాణము. అనేక సందర్భాలలో దేవుడు మనుషులతో నిబంధన చేశాడు. నోవాహుతో, సకల మానవాళితో, అబ్రహాముతో, అతని వంశస్థులతో, ఇశ్రాయేలు జాతితో, దావీదుతో, అతని సంతానముతో, చివరికి దేవుని మీద నమ్మకముంచిన ప్రతి వారితో దేవుడు నిబంధన చేశాడు. ఈరోజు యేసు మనతో కూడా నిబంధన చేస్తున్నాడు. మనము మరణించాక తీర్పు ఉన్నది. ఆ తీర్పులో మనము దేవుని దగ్గర నీతిపరులుగా పరలోక రాజ్యానికి చేర్చగలిగేది నా పరిశుద్ధ రక్తమే అని గమనించి క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా నమ్మి మీరు పరలోక రాజ్య వారసులవ్వాలని దేవుని పేరిట ప్రార్థించి అడుగుచున్నాను. ఆలకిస్తున్నారా?